ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే ఆయన ప్రజల మీదకి ఆయన ఇచ్చే ఆశీర్వాదం వస్తుందంట. అవును, ఈ వాగ్దానం చేత పట్టుకొని నువ్వు ప్రార్థన చేసినట్టయితే ప్రభువా, నేను నీ ప్రజగా నీకు ఇష్టమైన పాత్రగా నేను జీవిస్తున్నాను. మనం క్రైస్తవులుగా జీవిస్తున్నాం. మనలో ఆయన ప్రజలుగా జీవిస్తున్న మనలో ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకోవాలనుకుంటున్నాడు. కానీ మన జీవితంలో ఆశీర్వాదం మనం పొందుకోకుండా మన జీవితంలో దుఃఖ దినాలు మనకి వస్తూ ఉన్నాయి. మన జీవితంలో ఆశీర్వాదం లేని దినాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయో మనము ఈరోజు ప్రభువుని అడిగినట్లయితే ప్రభు ఖచ్చితంగా వాటి గురించి మనకు తెలియజేసి మనకు ఆశీర్వాదం ఇచ్చిన గాక. దేవుడు వాటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన దేవా, గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు దేవా. అవును దేవా, ఈరోజు ఈ వాగ్దానం బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చిన గాక అని మీరు సెలవిచ్చారు ప్రభా. అవును దేవా, అయ్యా, మా మీదకి నీవు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నావు ప్రభా. కానీ ఆశీర్వాదం మేము పొందుకోలేని వరకు మేము జీవిస్తున్నాం. ఎందుకంటే ప్రభా, మాలో ఏమైనా అనాలోచన ప్రభా, నీకు ఇష్టం లేని మార్గం ఏమైనా ఉంటే అవి తీసివేసి నీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయమని, అయ్యా నువ్వు ఇచ్చే ఆశీర్వాదం మేము పొందుకునే బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.